విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిపై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు మచ్చలేని వ్యక్తులు బెజవాడ ఎంపీలుగా పనిచేశారని, ఈసారి క్రిమినల్ చరిత్ర ఉన్న కేశినేని చిన్ని టీడీపీ నుంచి పోటీకి దిగారని విమర్శించారు. ఆయన నా తమ్ముడు కావడం దురదృష్టకరమని కామెంట్ చేశారు. చిన్ని క్రిమినల్ చరిత్ర డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో చెప్పాలని డిసైడ్ అయ్యానని ఆయన చెప్పారు. విజయవాడకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై తన ఫోకస్ అని అన్నారు ఆయన. వీళ్ళందరూ కూడా సరే, కొంతమంది వాళ్ళ మార్క్ ఈ నగరం మీద వేసి ఉండొచ్చు, కొంతమంది వేయలేకపోయి ఉండొచ్చు. ఇంక్లూడింగ్ గద్దె రామ్మోహన్ గారు, వడ్డే శోభనాశ్వరు, పర్వతనేని ఉపేంద్ర గారు, రాజగోపాల్ గారు, అందరూ దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ దురదృష్టవశాత్తు నా తమ్ముడే. క్రిమినల్ చరిత్ర, చీటింగ్, ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. 99లో విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు, నేను ఎప్పుడు దూరంగానే ఉండేవాడు. ఇతనికి చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు, అప్పుల పాలైపోయాడు. విజయవాడ ఫర్ సేల్ పోటీ పెడతారు నిజంగానే ఏమన్నా తేడా వస్తే. విజయవాడ ఫర్ సేల్. కాబట్టి నేను చెప్పేదండి మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదండి, ఇటువంటి క్రిమినల్స్ని, ఇటువంటి చీటర్స్ని, ల్యాండ్ గ్రాబర్స్ని, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొట్టేవాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకైతే